హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ శనివారం రోజు ఇంట్లో పూజ అన్నమాట. ఇంకా ఇంట్లో పూజ చేసిన రోజు మాత్రం ఆ కలే వేరబ్బా. నాకైతే ఇంకా ఎన్నిసార్లు చెప్పినా ఇదే అనిపించవచ్చు వినేవాళ్ళకి. కానీ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అనుకుంటా. అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. నాకైతే ఇంట్లో దేవుని మందిరం మాత్రం ఎప్పటికప్పుడు ఏ రోజు అంతా ఇట్లా అంటే డైలీ దీపారాధన చేసినా పూలు పెట్టి అలంకరించి దీపారాధన చేస్తే చాలు, అంత కళ వస్తుంది. కానీ ఇంకా అన్నీ తోముకుంటాం కదా, విగ్రహాలన్నీ తోముతాం, వికంచార్తులు అన్నీ తోముకుంటాం కదా, మొత్తం అన్నీ డీప్ క్లీనింగ్ అనొచ్చా. ఇంకా అన్నీ తోమి పెట్టుకుంటే అసలు ఆ రోజు ఉంటుంది. ఇంకా ఆనందానికి అవధులు ఉండవులేండి. కాకపోతే టైం ప్రాసెస్ బాగా టైం పడుతుంది. అంత టైం తీసుకున్న లాస్ట్కు ఫైనల్కి చూసుకునేసరికి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూడండి, ఇంకా దీపాలు వెలిగించేసరికి అసలు ఎంత అంటే అంత కళ ఉంది కదా దేవుని మందిరం అంతా. ఇట్లా దీపారాధన చేసేసి ఇంకా మొత్తం పూలతో అలంకరించింది. తామర పూలు, చామంతి పూలు, గులాబీ పూలు అన్నీ ఇంకా పెట్టాలి పూలు. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా అనేసి పైన అయితే ఒక లోటస్ ఒకటే పెట్టేసింది అనమాట. అదే కలువలు, ఇవి తామర పూలు వేరుంటాయి, ఇవి కలువ పూలు పెట్టేసింది అనమాట. చామంచులు, కన్నయ్య చెప్పినా కదా పెళ్ళికి గిఫ్ట్ వచ్చింది పాపకు, కృష్ణుని విగ్రహం. భలే ఉంది అసలు, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా ఒక్కసారి దేవుని మందిరంలో పెట్టి పూజ చేసుకుంటానమ్మా అంటే, సరే చేసుకోమ్మా నీ ఇష్టము అని చెప్తే, ఇంకా ఈరోజు శనివారం కదా, ఒకసారి దేవుని మందిరంలో పెట్టుకుంటే ఎంత కళ వచ్చేసిందంటే, మా దేవుని మందిరానికే ఒక కొత్త కళ వచ్చిందనుకోండి. ఇంక ఇక్కడ పూలు పెట్టేసరికి అసలు పూల తోటలోకి దేవుళ్ళందరూ వచ్చి కూర్చున్నట్లుంది కదా. నాకైతే అట్లనే అనిపించింది. మొత్తం పూలు కలర్ పూల తోటలో ఇంకా దేవుణ్ణి కూర్చోబెట్టుకున్నట్లు, దేవుళ్ళని అందరినీ పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. ఇంకా అన్నీ పెట్టేసి ఇంకా ఫైనల్గా చేసేస్తుంది. ఇంకా మార్నింగ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తీద్దాం వీడియో అంటే, ఇంకా వీడియో తీసుకుంటుంటే అప్పటికే లేట్ అయిపోయింది అనేసి డైరెక్ట్ పూజదే పెట్టేసుకుంటున్నాను అనమాట. వీడియో అప్పుడే షూట్ చేసుకున్నానులేండి. ఇంకా ధూపం కూడా వేసుకోవాలి కదా కొంచెం, ఇంకా అదే వేస్తున్నా. ఫ్లవర్ వాజ్ భలే ఉంది కదా, ఇంకా అదే ధూపం వేస్తున్నాం అనమాట. కొబ్బరికాయ చూడమ్మా ఎట్ట పగిలిందో అంటే, అంత నీకే ఇచ్చేసినాళ్ళమ్మా దేవుడు అని చెప్తున్నా. అట్లా పగిలితే మనకు హుండీ అని కదా సింబలు. ఇంకా ధూపం కూడా వేస్తుంది పాపని. పూజ మాత్రం సూపర్గా చేస్తుందిలేండి, మంచిగా పూజ చేస్తుంది. హారతి పాటలు పాడుతుంది, ఆమెకి ఇష్టం అట్లా పాటలు పాడుకోవడం కూడా. ఇంకా మంచిగా హారతి పాట అయితే బాగా పాడుతుంది. పూజ చేసిందంటే పాడుకోవాలి ఇంట్లో అప్పుడప్పుడు, మనకు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ పాడుకుంటే దేవుడి దగ్గర మన ఏమో అదొక కొత్త ఇదిగా అనిపిస్తుంది అనమాట. బాగా పాడుతుందిలేండి హారతి పాట అయితే. మనరే శుభమంగళమనరే నీలమేఘ శ్యామునికి హారతివ్వరే, నీరజాక్షి జానకి హారతివ్వరే, నీలమేఘ శ్యామునికి హారతివ్వరే, నీరజాక్షి జానకి హారతివ్వరే, మంగళమని మంగళమని మంగళమనరే, అంగనులెల్లరు కూడి మంగళమనరే, ముత్యాల హారతులు స్వామికియరే, ముత్యాల హారతులు మూర్తికియరే, రామమూర్తికియరే, రత్నాల హారతులు స్వామికియరే, ముత్యాల హారతులు మూర్తికియరే, రామమూర్తికియరే, రత్నాల హారతులు స్వామికియరే, మంగళమని మంగళమని మంగళమనరే, మంగళులెల్లరు కూడి మంగళమనరే, జయ మంగళమనరే, శుభమంగళమనరే.
హ్యాపీగా పాట పాడేసింది. ఎలా ఉంది మా పాప పాట నాతో కామెంట్ అయితే చేసి చెప్పండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసరికి అట్లా వస్తుంది వాయిస్. రియల్గా అయితే మంచిగా పాడిందిలేండి, అక్కడ ఫాస్ట్ పెట్టినందుకు అట్లా ఉందన్నమాట. ఇంకా మళ్ళీ వీడియో లెంది అయిపోతుంది అనేసి చిన్నగా కొద్దిగానే ఫాస్ట్ పెట్టిన, ఇంకా అయిపోయింది. కొబ్బరికాయ మాత్రం చాలా బాగా పగిలింది ఈరోజు. ఇంకా నెక్స్ట్ షాప్కి వచ్చేసినాను. ఇంకా షాప్లో వర్క్ ఇంకా ఫుల్ బిజీ పండగ కదా, పండగ సీజన్ బాగా ఉందన్నమాట. ఇంకా అదే ఇక్కడ వర్క్ పెట్టినాను, అక్కడ స్టిచ్చింగ్ అవుతా ఉంది, ఇక్కడ వర్క్ అవుతా ఉంది. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అయితేనే ఉన్నాయిలేండి. ఇంకా దారం మార్చుకోవాలన్నా మళ్ళీ లేవాలి, మళ్ళీ మార్చుకుంటూ ఉండాలి, మళ్ళీ స్టిచ్ చేస్తుండాలి. ఇట్లే ఉంటుంది అనమాట. షాప్కి వెళ్తే బిజీగానే ఉంటుంది, ఏదో ఒక పని అయితే నాన్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నేను కుట్టినేటివి చూపిస్తాను. షాప్లో వీళ్ళు క్లాత్ 5.5 మీటరు 6 మీటర్స్తో తెచ్చుకున్నారు, చెప్పినారు, గుర్తులేదు నాకు. ఇంకా చిన్నపిల్లలే అనమాట. ఫ్రాక్స్ కుట్టమన్నారు ఇద్దరికి. ఇట్లా హ్యాండ్స్కి పైన పఫ్ అయితే ఇచ్చిన, ఇంకా ఫుల్ హ్యాండ్స్ పెట్టిన. లాంగ్ ఫ్రాక్ కదా బాగుంటుంది అనేసి. ఇంకా బ్యాక్ ఏమో పిల్లలకు కదా ఉక్స్ పెట్టేస్తా వెనక, అవి ఏమో ఫిట్టింగ్ కోసం నాట్స్. అవి పెట్టుకుంటే స్టైల్గా ఉంటుంది, ప్లస్ ఫిట్టింగ్ కూడా వస్తుంది అనమాట ఫ్రాక్స్కి. ఇంకా ఇద్దరు పిల్లలు ఒక బాబు, అందుకోసం 2 ఫ్రాక్స్. కలర్ భలే ఉంది కదా, నాకైతే కలర్ బాగా నచ్చింది. ఫ్రాక్స్ అయితే బాగా వచ్చినాయిలేండి, సూపర్ ఫిట్టింగ్ అయితే వచ్చినాయి. లాస్ట్ టైం కూడా ఒకటి వీడియోలో పెట్టినాను, గుర్తుందా? క్రీమ్ కలర్లో ఫ్రాక్ ఒకటి, జుబ్బా ఒకటి. ఇప్పుడు కూడా సేమ్ వాళ్ళే యాజ్ ఇట్ ఈజ్ అట్లనే కుట్టించుకున్నారు. అప్పుడు ఏంటంటే లంగా బ్లౌజు, ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్స్. ఇద్దరు పిల్లలకు కుట్టించుకున్నారనమాట ఫ్రాక్స్. కలరు బాగుంది, నాకైతే కలర్ చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎంతమందికి ఈ కలర్ నచ్చుతుంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంక ఇది వచ్చేసి జుబ్బా అనమాట. భలే క్యూట్ ఉంది కదా, అసలు నాకైతే భలే నచ్చింది. వీడికేమో నేను హ్యాండ్కి లైనింగ్ పెట్టినానులేండి, చిన్నోడు కదా, ఎందుకు వచ్చింది మళ్ళీ కూర్చుకున్న. పిల్లలు కదా, అసలు 1 year కూడా కాదు, 6-7 months బాబు. ఇంకా అందుకోసం అంతా లైనింగ్ వేసేసి లోపల ఓవర్లాక్ చేసేసిన. లైనింగ్ కూడా చూడండి కొంచెం అది పైకి పెట్టినాను అనమాట, బాగా వచ్చింది. కింద కట్ వర్క్ లాగా వచ్చింది కాబట్టి ఇంక అట్లే వదిలేసినాను. బ్యాక్ ఏమో అంచు పెట్టేసినాను, ఇట్లా కాలర్ పెట్టి కుట్టినా. సూపర్ వచ్చిందిలేండి, ఎంత క్యూట్ అనిపిస్తుంది కదా, నాకైతే తెగ నచ్చేసింది. మెయిన్ కలర్ బాగుంది, అందుకోసం బాగా అనిపిస్తుంది. ఇంకా వర్క్ ఏమో అవుతూ ఉంది. ఇంకా దీన్ని చూసుకుంటూ నా వర్క్ స్టార్ట్ చేసినాను అనమాట. నేను కుడుతూ ప్లస్ ఇంకా వర్క్ చూసుకుంటూ ఉంటా. ఇంకా అప్పుడప్పుడు కాదులేండి, రెగ్యులర్గా లేస్తూనే ఉంటానులేండి. ఇటు కటింగ్ ఇవ్వడం టైలర్స్కి, అటు దారం మార్చుకోవడం. ఎప్పుడు పెట్టినానో మళ్ళీ వెంటనే దారం మారుస్తున్నాను చూడండి. ఇట్లే ఉంటుంది అనమాట. ఒక 2-3 కలర్స్ అట్లా ఉంటాయి కదా కలర్స్. ఇంకా మనకు ఆ కలర్ అయిపోయినప్పుడు మిషన్ స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయినప్పుడు మళ్ళీ మనం ఆ కలర్ థ్రెడ్ ఎక్కించి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఇంక ఇదే ఉంటుంది అనమాట. ఈ వర్క్ పెట్టినామంటే అసలు వర్క్ గ్యాప్ ఉండదు మనకు. కంప్యూటర్ వర్క్ పెడితే ఇంకా వర్క్ అసలు గ్యాప్ అనేది ఉండదు, కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది అనమాట. చాలా బాగా వచ్చింది ఇది కూడా వర్క్. బ్లాక్ అండ్ పింక్ శారీ, పింక్ బ్లాక్ బ్లౌజు. ఎంత బాగా వచ్చిందంటే వర్క్ కూడా సూపర్ వచ్చింది. ఇదేమో నెక్, బ్యాక్ నెక్, పాట్ నెక్ స్టైల్లో తీసుకున్నారులేండి, వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా హ్యాండ్ వచ్చేసి ఇట్లా వేసినాను, సూపర్ వచ్చిందిలేండి. హ్యాండ్ కూడా బాగా హెవీగానే వేయించుకున్నారనమాట. కలరు బాగుంది కదా, బ్లాక్ అండ్ పింక్. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎంతమందికి ఈ కాంబినేషన్ నచ్చుతుంది అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. గోల్డ్ అండ్ పింక్, ఇంకా 2 కలర్సే ఉన్నాయి. శారీ మొత్తం సింగిల్ కలరు, పింక్ కలరే అనమాట. అందుకని 2 కలర్సే యూజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.